బట్ అంటే మీరు చెప్పేది ఇప్పుడు వింటుంటే పెళ్ళయ్యి పిల్లలుండి గూడా వాళ్ళు మళ్ళీ ప్రేమ చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకునే అంత స్థాయికి కూడా ఉన్నారు అప్పుడు. ఉన్నారండి. సావిత్రమ్మ జెమినీ గణేషన్ గారిని చేసుకుంది అలానే గదా! హ్మ్. పెళ్ళయ్యి 2 ఉన్నారు. పిల్లలున్నారు. ఎక్కడో పిల్లలున్నారు. తెలియని ఒక మంచి ప్రేమ చూపిచ్చారన్న ఒక ఇదే ఆమెకి. అది పిచ్చి ప్రేమ. హ్మ్. ఆళ్ళది ప్రేమ, వీళ్ళకున్నది పిచ్చి ప్రేమ. ఓకే. ఏం చేయలేం. ఏం మాట్లాడుకునేవాళ్ళు అప్పుడు వీళ్ళ పెళ్లి గురించి గాని? చాలా మంది ఆపడానికి ట్రై చేశారు. జమున గారు గాని, నాకు వీళ్ళందరూ తెలీదండి. ఇంటర్వ్యూలు చేసేటప్పుడు చెప్పారు నాకు. నాకప్పుడు తెలీదు నాకు. హ్మ్. ఐ డోంట్ నో. హ్మ్. వాళ్ళ మ్యారేజ్ అప్పుడంతా నాకంతగా ఏం తెలీదండి. వివరం లేదు. ఓకే. ఎళ్ళేవాళ్ళా బట్ ఎప్పుడైనా? ఎవరైనా మాట్లాడినప్పుడు వినేదాన్ని గానీ, ఏం మాట్లాడుకునేవాళ్ళు? లేదు వీళ్ళు వాళ్ళ లైఫ్‌లో ఇలా అయినియి. అందరూ గుమ్మడి గారు అందరూ సెట్‌లో ఉన్నప్పుడు జనరల్‌గా మాట్లాడుకుంటారు కదా! వాళ్ళు మాట్లాడేటప్పుడు నాకు కొంచెం అర్థమయ్యేది. బట్ సగం అర్థమయ్యేది, సగం అర్థమయ్యేది కాదు. హ్మ్. ఎళ్లారా ఎప్పుడన్నా మీరు సావిత్రమ్మ ఇంటికి? అహా! లేదండి. వెళ్ళలేదు. అసలకి. వెళ్ళలేదు. హ్మ్. ఆవిడ చాలా బాలేనప్పుడు చనిపోయే ముందు ఎళ్లి చూసాను. చూసారా? ఎలా హ్మ్. ఉన్నారు ఆమె అసలకప్పుడు? చాలా ఏడుపొచ్చిందండి. పక్కన ఆవిడ పాత ఫోటో ఒకటి పెట్టి ఇలా పడుకొనున్నారు. లుంగీ వేసేసి. ఎక్కడెక్కడ ట్యూబ్స్ పెట్టాలో అన్ని చోట్ల ట్యూబ్స్ పెట్టున్నాయి. ఆ! ఇలాగయిపోయారు. ఇంత బారైన మనిషి ఈ టేబుల్ అంత అయిపోయారండి. ఆ! షింక్ అయిపోయారు బాగా. బట్ చూస్తే ఎవరు చెప్పలేం. ఇది సావిత్రి అమ్మ అని చెప్పలేం. అది కూడా నేను జెమినీ గణేషన్ గారిని అడిగాను. ఒక్కసారి సావిత్రమ్మని చూస్తానండి. ఆళ్ళెక్కడుంటారో చెప్పండి. నేనెళ్లి చూస్తానని చెప్పి ఎళ్లి చూసానప్పుడు. హ్మ్. ఫ్యాన్ కూడా లేదండి పాపం. అవునా? వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ కూడా లేదు. ఆ! నో ఫర్నిచర్, నథింగ్ ఎట్ హోమ్. బూజులు పట్టుంది ఇల్లంతా. బూజులు పట్టింది. హ్మ్. ఆ! అలా ఇంట్లో ఆ కార్నర్‌లో ఓ మంచమేసి, మన ఈ మంచం నవారు మంచం అంటారు కదా! అదేసి పడుకోబెట్టారు. అది ఎలాంటి బతుకు బతికారామ? ఆ! స్విమ్మింగ్ పూల్ వెండిదంట, కార్లంట, ఆ! పెద్ద పెద్ద బంగ్లాలు, అనేవారు. వాళ్ళ ఇంట్లో ఎవరొచ్చినా కుక్కలు, జ్యువెలరీ. వెండి జ్యువెల్లరీని ఇచ్చేవారంట. వెండి ప్లేటు, వెండి దీపం అన్నీ ఇచ్చేవారంట. కానీ చివరి స్టేజ్‌లో మీరు చెప్పేది ఏంటంటే చిన్న రూమ్‌కి షిఫ్ట్ అయ్యారామా? రూమ్ కూడా కాదండి. ఒక పాత ఇల్లు. ఆ! సమ్‌వేర్ వెరీ ఫార్ అవే. నాకు ఏరియా కూడా గుర్తులేదు. ఆ! వెతుక్కుంటూ ఎళ్ళాం. ఎవ్వరు లేరసలకి. ఒకే ఒక మనిషున్నారు. ఆమెకు అంతే. ఎవరో చూసుకోడానికి. ఒక మనిషున్నారు. హ్మ్. ఫుల్‌గా ఒంటి నిండా ట్యూబ్స్ ఉన్నాయి. ఇంకేమీ లేవు. హ్మ్. ఇంత అంటే ఫర్ అయిపోయారా? ఎవ్రీథింగ్. ఇంత అయిపోయారండి. అంత పెద్ద మనిషి ఇంత అవ్వగలరా? హ్మ్. ఒక 2, 3 ఫీట్ ఉంటారంతే. అబ్బా! ఒక 5 ఏళ్ల పాప, 6 ఏళ్ల పాప ఎలా ఉంటుంది? అంత అయిపోయారు. ఫేస్ అంతా ఇంత చిన్న ఫేస్ అయిపోయింది. అండ్ డార్క్ అంటే డార్క్ చాలా నల్లగా అయిపోయారు. అప్పటికి జెమినీ గణేషన్ గారు ఆయన వెల్ ఆఫ్ చూసుకోలేదనుకుంటా. కావాల్సినంత ఆస్తుంది. ఆయన చూసుకోలేదు. ఇంకా ఎంతమంది ఏ ఇంటర్వ్యూ చేసినా గాని ఆమె గురించి చెప్తారు కదా! కమల్ హాసన్ గారు. ఆమె కళ్ళు చూసి, ఆమె ఎక్స్‌ప్రెషన్ చూసి నేను హ్మ్. నేర్చుకున్నాను. చిరంజీవి గారు పొద్దున్న లేస్తే ఆమె ఫోటోనే చూస్తారంట బెడ్‌రూమ్‌లో. అవును. ఇలా స్ట్రెయిట్‌గా పెట్టుకుందాం అని చెప్తారు. ఎంతమంది కథలు కథలుగా చెప్తారు ఆమె గురించి. బట్ మళ్ళీ ఒక సావిత్రమ్మ లేదు ఇంక కదండీ! పుట్టరు. మళ్ళీ పుట్టదు. ఒక సావిత్రి అమ్మే. ఎక్కడున్నా ఆత్మకి శాంతి ఓహ్! కలగాలి. నిజంగా. షీ ఈస్ ఎ గ్రేట్ సోల్. ఆవిడ స్వర్గానికెళ్ళిపోయి ఉంటుందండి. డెఫినెట్‌గా అక్కడికే ఎళ్తారు. ఇంత మంచి నిజంగా. చేశారు కదా! అమ్మ. స్వర్గానికెళ్ళిపోయి ఉంటారావిడ.